ఎడ్సెట్ ద్వారా ఎవరైతే తెలంగాణలో బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో మనకు రెస్పాన్స్ షీట్స్ ఎప్పుడు వస్తాయి అండ్ కొంతమందికి లైక్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఉంటాయి అని తెలుస్తలేదు అండ్ మనకు బీఎడ్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, సో మెథడాలజీ వైజ్ ఎన్ని ఉంటాయో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రెస్పాన్స్ షీట్స్. సో రెస్పాన్స్ షీట్స్ అంటే మీరు ఏవైతే ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు కదా, సో మీరు ప్రతి క్వశ్చన్కి ఏ ఆన్సర్ పెట్టారు అండ్ దానికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఏందో మనకు పీడిఎఫ్ చూసుకోవచ్చు. అంటే మనకు యాక్చువల్ డేట్ వచ్చేసి 15th మే రోజు యాక్టివేట్ చేస్తారు. సో నైట్ వరకు యాక్టివేట్ చేస్తారు, నైట్ 8 కావచ్చు 9 PM వరకు మనకు ఎడ్సెట్ వెబ్సైట్లోనే లైక్ రెస్పాన్స్ షీట్స్ అని ప్రిలిమినరీ కీ అని మనకు పెడతారు. పెట్టిన తర్వాత మీరు ఏవైతే ఆన్సర్స్ పెట్టారో మీరు చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత అక్కడ మనం పెట్టిన ఆన్సర్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో మనం రెండు మ్యాచింగ్ అయినాయి అనుకుంటే అది కరెక్ట్ ఆన్సర్. అక్కడ సెకండ్ ఆప్షన్ ఇచ్చి ఇక్కడ సెకండ్ మీరు పెడితే మ్యాచింగ్ అయినట్టు, అంటే ఒక మార్క్. సపోజ్ అక్కడ 2 ఇక్కడ 3 కావచ్చు, అక్కడ ఏ ఇక్కడ బి ఉంటే మిస్ మ్యాచ్ అయినట్టు, అంటే ఒక మార్క్ పోయినట్టు. సో అట్లా మీరు అన్ని కౌంట్ చేసుకోండి. అండ్ మనకు ఈ రెస్పాన్స్ షీట్ రిలీజ్ అవ్వగానే నేను సపరేట్ వీడియో ఇస్తాను, కాకపోతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో అండ్ రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ మార్క్స్ కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ సెకండ్ పాయింట్ వచ్చేసి, సో ఎడ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 150కి జరిగింది కదా, సో ఓసీ బీసీ వాళ్ళకు 150కి 38 మార్క్స్ వస్తే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. 38 ఆర్ ఎబోవ్ వస్తే కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు ఫేజ్ 1 ఫేజ్ 2 స్పాట్ అడ్మిషన్స్ లో. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకు లైక్ ఇన్ని మార్క్స్ వస్తేనే కావాలని అట్లేం ఉండదు. సో 38 మార్క్స్ రావాలి ఓసీబీసీ వాళ్ళకు. థర్డ్ వచ్చేసి, ఇప్పుడు ఓసీబీసీ వాళ్ళు క్వాలిఫై అవ్వకపోతే ఆర్ ఎడ్సెట్ ఎంట్రన్స్ రాయలేము అనుకున్న వాళ్ళందరూ మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళొచ్చు. ఆల్ ప్రైవేట్ కాలేజెస్లో 20% ఆఫ్ ద సీట్స్ మేనేజ్మెంట్లో ఉంటాయి. సో మీరు మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి మీరైతే జాయిన్ అవ్వచ్చు. అండ్ కాలేజ్ లిస్ట్ కూడా పీడిఎఫ్ చేయడం జరిగింది, కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు టోటల్ రిటర్న్, సో మనకు ఎంతమంది ఎగ్జామ్ రాశారంటే 29,342 మెంబర్స్ మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు. ఇందులో మనకు 90% అంటే ఒక 25,000 26,000 మనకు గర్ల్సే ఉంటారు. సో గర్ల్స్ లోనే కాంపిటీషన్ ఉంటుంది. సో ఇప్పుడు 8th పాయింట్ వచ్చేసి మనకు టోటల్ బీఎడ్ సీట్స్ అని ఉన్నాయి. తెలంగాణ ఆల్ ఓవర్ మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 15,000 సీట్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ 15,000కి మీరు అందరు ఎలిజిబుల్ కాదు. ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు మెథడాలజీ వైజ్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు మెయిన్ మెథడ్స్ ఏముంటాయి, మ్యాథ్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, బయాలజికల్ సైన్స్ ఉంటుంది, సోషల్ ఉంటుంది, అండ్ 1 or 2 కాలేజ్లో ఇంగ్లీష్ తెలుగు ఉంటుంది. సో ఈ మెథడాలజీ గురించి నేను సపరేట్ వీడియో ఇస్తాను. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్కి ఒక 25% ఆఫ్ సీట్స్, అంటే ఇందులో 15,000లో 25% ఆఫ్ సీట్స్ మ్యాథ్స్కి ఉంటాయి. ఫిజికల్ సైన్స్కి బయాలజికల్ సైన్స్కి కలిపి ఒక 25%, సోషల్కి ఒక 30 or 35%, అలా సీట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. అంటే మనకి ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ అనుకోండి, ఒక 25% ఒక 4,000 3,500. సో సీట్స్ మీకు ఉంటాయి. మెథడ్ 1కి కౌన్సిలింగ్ వచ్చేసి మనకు మెథడ్ 1కి జరుగుతుంది. సో మీరు మెథడ్ 1 మెథడ్ 2 రెండు పెట్టాలి. ఒక్క మెథడ్ మీకు కౌన్సిలింగ్లో వస్తుంది, సెకండ్ మెథడ్ మీరు కాలేజ్కి వెళ్ళి తీసుకోవాలి. సో ఈ 15,000కి మీరు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ మీ మెథడ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి వాటికి మాత్రమే ఎలిజిబుల్. సో ఇప్పుడు యూనివర్సిటీ వైజ్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి అవి చెప్తాను. అండ్ మనకు సీట్స్ ఎన్ని ఉన్నాయి, మెయిన్గా సీట్స్. సో యూనివర్సిటీ వైజ్ మనకు కాలేజ్ పీడిఎఫ్ ఉంటుంది, సో దట్ మీకు కౌన్సిలింగ్కి యూజ్ అవుతుంది. సో ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో ఎవరైతే బీఎడ్ కాలేజ్లో చేద్దాం అనుకుంటున్నారో టోటల్ 5,500 సీట్స్ ఉంటాయి. అంటే ఎవరైతే హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్, ఈ రంగారెడ్డి చుట్టుపక్కల హైదరాబాద్ రీజియన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు 5,500 సీట్స్ ఉంటాయి. ఈ 5,500 సీట్స్ కూడా మీరు ఎలిజిబుల్ కాదు. ఇందులో మెథడాలజీ వైజ్ ఒక 1000 మ్యాథ్స్కి, నెక్స్ట్ ఒక 1,500 సోషల్కి, ఫిజికల్ సైన్స్కి ఒక 800, నెక్స్ట్ బయో సైన్స్కి ఒక 700 800 అంటే డివైడ్ అయిపోతాయి కాలేజ్కి. అంటే సింపుల్గా ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉంటాయి. ఆ 100 ఒక మెథడ్కి ఉండవు. 25 సీట్స్ ఒక మెథడ్కి, 35 సీట్స్ ఒక మెథడ్కి, 10 సీట్స్ ఒక మెథడ్కి, 15 సీట్స్ ఒక మెథడ్కి. సో ఇట్లా డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి సో సీట్ రావడం అంత ఈజీ అయితే కాదు. సో సీట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు కానీ సీట్ రాదు. సో ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ప్రీవియస్ ఇయర్స్ అన్ని చూసుకోండి. సో నేను చాలా మందికి చెప్పాను, ఎక్కువ కాలేజ్ పెట్టుకుని అంటే వాళ్ళు 2-3 కాలేజ్ పెట్టుకుంటారు, అన్ని సీట్స్ వాళ్ళే అనుకుంటారు, అన్ని మీ అయితే కావు. సో నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ అండర్లో ఎవరైతే వేద్దాం అనుకుంటున్నారో వరంగల్ కావచ్చు, ఆ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళు 2,150 సీట్స్ ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ కామారెడ్డి సైడ్ 950, శాతవాహన యూనివర్సిటీ 2,200, పాలమూరు యూనివర్సిటీ 2,500, మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2,500. అంటే ఈ యూనివర్సిటీ కింద బీఎడ్ కాలేజ్ అన్ని ఇన్ని సీట్సే ఉన్నాయి. మీరు ఏ యూనివర్సిటీ అండర్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు నిజామాబాద్ ఉన్నారు, నిజామాబాద్లోనే చేయాల్సిన అవసరం లేదు, మీరు హైదరాబాద్లో కూడా పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది పర్టికులర్ నేను వరంగల్లోనే చేస్తా అనుకుంటే అప్పుడు కాకతీయ యూనివర్సిటీ అండర్లో 2,150 ఉన్నాయి. అందులోనే మీరు ఎలిజిబుల్. ఎట్లా మీరు ఓయూ కావచ్చు, టీయూ అట్లా పెట్టుకోరు కదా,
సపోజ్ నాకు ఎక్కడ వచ్చినా పర్లేదు, నాకు బీఎడ్ కాలేజ్ కావాలంటే మీరు అన్ని పెట్టుకోవచ్చు. అన్ని పెట్టుకుంటే మీకు సీట్ అయితే ఈజీగా వస్తుంది. సో మోస్ట్లీ కొంతమంది నా జిల్లాలో కావాలి, చుట్టుపక్కల మా ఇల్లు దగ్గర ఒక బీఎడ్ కాలేజ్ ఉంది, అక్కడ జాయిన్ అవుతా అనుకుంటారు కాబట్టి సీట్స్ తక్కువ ఉంటాయి. సో అది ప్రాపర్గా చూసుకోండి. అండ్ కాలేజెస్ లిస్ట్. సో చాలా స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ మిస్టేక్ చేస్తారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ ఇయర్ బీఎడ్ చేద్దాం అనుకుంటే సో కొన్ని రెగ్యులర్ కాలేజెస్, కొన్ని ఇర్రెగ్యులర్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళి కనుక్కోవాలి. రేపు కౌన్సిలింగ్ అంటే ఈ రోజు ఇర్రెగ్యులర్ కాలేజ్ కావాలి, నాకు రోజు బోర్, నాకు పాసిబుల్ కాదు, జాబ్ చేస్తున్నాను, ఇట్లాంటి చాలా వేరియస్ మెసేజెస్ వస్తాయి ఒకటేసారి. సో అది మీరు ఇప్పటి నుంచే, ఇప్పుడు టైం ఉంది కాబట్టి కౌన్సిలింగ్కి మీరు వెళ్ళి మీరు అనుకోవాలి కాలేజ్కి వెళ్ళి. సో నా సిచ్యువేషన్ ఇది అనుకుంటే మీకు కంఫర్టబుల్ కాలేజ్ ఉంటే ఓకే, లేకపోతే రెగ్యులర్గా వెళ్ళాలి. సో ఎవ్రీడే మనకు టీచింగ్ ఫీల్డ్, డిఎడ్ బిఎడ్ కాలేజ్ షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి కనీసం మీకు టైం ఉంది. ఇప్పుడు టైం ఉంటే మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని మీకు నచ్చిన కాలేజ్ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. సో దానికి సంబంధించిన కాలేజ్ లిస్ట్, అడ్రస్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటాయి కాలేజ్లో, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది అక్కడ సార్ వాళ్ళది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కింద లింక్ ఉంటుంది, మీరు ఏదైతే ఇక్కడ వీడియో చూస్తున్నారో అక్కడ మోర్ ఆప్షన్ ఉంటుంది. ఆ పీడిఎఫ్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో మీకు కౌన్సిలింగ్లో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది. సో అది క్లిక్ చేసి మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది, లైక్ మీరు పర్చేజ్ చేసినట్టు. అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది. ఆ మెసేజ్ ప్రాపర్గా చదవండి. చదివిన తర్వాత మీ లాగిన్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఏం చేస్తే వస్తుంది అని ఒకటి మెసేజ్ ఉంటుంది. ఆ మెసేజ్ ఫాలో అయ్యి అది క్లిక్ చేసి లాగిన్ చేసుకుంటే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి పీడిఎఫ్ రాకపోతే నా మెయిల్ డిస్ప్లే అవుతుంది, నా మెయిల్కి మీరు మెసేజ్ చేస్తే మీ పీడిఎఫ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది బీఎడ్లో. సో అన్ని ప్రైవేట్ కాలేజ్లో మనకు 25,000 to 35,000 వరకు ఉంటుంది. కొన్ని కాలేజీలో 25 ఉంటుంది, కొన్ని కాలేజీలో 30 ఉంటుంది, 35, కొన్ని కాలేజీలో 40 వరకు ఉంటుంది. ఇక 40 అయితే క్రాస్ కాదు. అండ్ మేనేజ్మెంట్లో వెళ్దాం అనుకున్న వాళ్ళకు 50,000, 60,000, 70 వరకు ఉంటుంది. మేనేజ్మెంట్ అంటే కొద్దిగా ఒక 10-15 వేలు ఎక్కువ ఉంటుంది. అండ్ మనకు లింక్ ఏదైతే ఎవరైతే కాలేజ్ లిస్ట్ కావాలనుకుంటారో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, 50 రూపీస్ ఉంటుంది. సో ఈ లింక్స్ అర్థం కాకపోతే కింద మనకు నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. లైక్ ఎడ్సెట్ కాలేజ్ లిస్ట్ కావచ్చు, ఎడ్సెట్ గైడెన్స్ కావచ్చు. ఎడ్సెట్ గైడెన్స్కి అయితే 100 రూపీస్ తీసుకోవడం జరుగుతుంది. టిల్ కౌన్సిలింగ్ వరకు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గైడెన్స్లో ఏమొస్తుంది అంటే కాలేజ్ లిస్ట్ వస్తుంది, మీకు ఏ మెథడాలజీ ఎలిజిబుల్. సో స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, టీజీటీ కావచ్చు, పీజీటీ కావచ్చు, అన్ని టీచింగ్ రిలేటెడ్ ఫీల్డ్లో మీరు ఎలిజిబుల్ అయ్యే ఏ మెథడ్ తీసుకుంటే మీకు బాగుంటుంది, అండ్ ఏ పీజీ చేయాలి, ఎప్పుడు చేయాలి. సో మీరు మల్టిపుల్ జాబ్స్ చేయాలంటే బీఎడ్తో పాటు పీజీ ఎప్పుడు చేయాలి, ఎందులో చేయాలి. సో అవన్నీ డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మీరైతే మెసేజ్ చేయండి. నార్మల్ మెసేజ్ ఇట్లా నార్మల్గా ఇది చెప్పండి, చిన్న డౌట్ అంటే రెస్పాన్స్ అయితే ఉండదు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో ఎడ్సెట్ గైడెన్స్ కానీ ఎడ్సెట్ కాలేజ్ లిస్ట్ అంటే ఆ అమౌంట్ తీసుకొని మీకు అయితే షేర్ చేయడం జరుగుతుంది. సో రెస్పాన్స్ షీట్ ఈ రోజు మోస్ట్లీ 90% వస్తుంది. ఈ రోజు రాకపోతే సర్వర్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళు రిలీజ్ చేయకపోతే రేపు వస్తుంది. సో రాగానే రెస్పాన్స్ షీట్ ఎట్లా చూసుకోవాలి, టోటల్ మార్క్స్ ఎట్లా చూసుకోవాలో అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు కౌన్సిలింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో డీటెయిల్గా చెప్తాను. సో దట్ అవి మీరు రెడీ చేసుకోండి. అండ్ చాలా మంది గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. గ్యాప్ కౌన్సిలింగ్లో అవసరమే లేదు. సో గ్యాప్ గురించి మర్చిపోండి. మీ ఏజ్ 35, 40 అయినా గ్యాప్ ఇప్పుడు ఏం అవసరం లేదు కాబట్టి గ్యాప్ గురించి ఇప్పుడు ఏం అవసరం లేదు. మిగతా సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను చెప్తాను, అవి మీరైతే రెడీ చేసుకొని పెట్టుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.